టీడీపీ జనసేన పొత్తు తర్వాత సీఎం అభ్యర్థి ఎవరనే దాని మీద కొంతమంది మాట్లాడడం లోకేష్ మాట్లాడడం ఒక ఇంటర్వ్యూలో ఆయన తేల్చేసినట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు చంద్రబాబు తర్వాత పవన్ అన్న పరిస్థితి ఉన్నట్టు కనిపించినా ఇప్పుడు ప్రతిదీ 150 సీట్లకు అభ్యర్థులు ఉన్నారని లోకేష్ మాట్లాడడం కానీ ఒక ఇంటర్వ్యూలో లోకేష్ చెప్పడం డిప్యూటీ సీఎంకి సంబంధించి పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంటారంటే ప్రతిదీ లోకేష్ ఇక్కడ లీడ్ తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. సో పవన్ ప్లేస్ ఏంటి అన్న చర్చ జనసేన కార్యకర్తల్లో కనిపిస్తోంది అన్న ఒక టాక్ నడుస్తుంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయా నిజంగా? వాస్తవంగా చెప్పాలంటే నిజంగానే జనసేన పార్టీలో ఈరోజు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో లేకపోతే వాళ్ళ పార్టీలో మెయిన్ క్యాడర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా చాలా యాంటీగా ఉన్నారు. ఎందుకు అంటే బికాస్ పవన్ కళ్యాణ్ గారు చెప్పి మద్దతు ఇవ్వడం అనేది జరిగినప్పటికీ కూడా వాళ్ళు కొన్ని విషయాలలో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, కార్యకర్తలు ఒప్పుకోవట్లేదు. అది ఆయనకి వాళ్ళిద్దరికి ఉన్న అంశం, అది ఆయన చూసుకోవాలి. అంతేకాని ఇక్కడ టీడీపీ వాళ్ళ దాంట్లో వేలు పెట్టలేదు కూడా. ఎందుకంటే వాళ్ళ సైడ్కి వెరీ క్లియర్, అలయన్స్ చేయాలనుకున్నారు, అలయన్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ అండర్స్టాండింగ్ ప్రకారం ఎన్ని సీట్లు ఇవ్వాలి, లేకపోతే మినిస్ట్రీస్ ఏమి ఇవ్వాలి ఏంటి అనేది దానికి ఒక గ్రూప్ ఉంటుంది, దానికి ఒక కమిటీ ఉంటుంది, కమిటీ డిసైడ్ చేసి చెప్తామని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. అయితే వాళ్ళు చెప్పేదంటే సీఎంఓ ఇలాంటివన్నీ మేమే సీఎంఓ, కానీ మిగతా వాటికి ఏదైనా ఉందంటే డిస్కషన్ అనేది ఉంటుందని క్లియర్గా చెప్తున్నారు. అక్కడ వాళ్ళకి అంబిగ్యూటీ ఏం లేదు, వీళ్ళకి అంబిగ్యూటీ ఉంది. ఎవరికి? జనసేన వాళ్ళకి. ఎందుకు? క్లారిటీ లేదు వీళ్ళకి కాబట్టి. సో అక్కడ క్యాడర్లో క్లారిటీ ఇవ్వకపోవడం ఎవరు తప్పంటే పవన్ కళ్యాణ్ తప్పు. ఇప్పుడు నారా లోకేష్ చెప్పారంటే నారా లోకేష్ వాళ్ళకి క్లారిటీ ఉంది. ఆయనకేంటి సీఎం ఇట్స్ వెరీ క్లియర్, చంద్రబాబు నాయుడు గారు. తర్వాత వేరే ఏమైనా పోస్టులు ఇవ్వాలనుకుంటే దానికి ఒక పాలిట్ బ్యూరో ఉంటుంది, దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ డిసిషన్ ప్రకారమే అందరూ ఫాలో అవ్వాల్సింది అనేది అతను వెరీ క్లియర్గా ఓపెన్గా చెప్తున్నాడు. అది పవన్ కళ్యాణ్ అయితే ఏంటి, లేకపోతే నాదన మనోహర్ అయితే ఏంటి, ఎవడైతే మాకేంటి అంటున్నారు వాళ్ళు. ఇట్స్ వెరీ సింపుల్, కరెక్ట్ అతను చెప్పింది. సో ఇప్పుడు పవన్ ఏ ఇంపార్టెన్స్ లేకుండా జస్ట్ ఏదైతే ఆయన మొదటి నుంచి చెప్తున్నారో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే వీళ్ళు కలిసినట్టు ఎన్ని స్థానాలు ఇస్తే అన్ని స్థానాలు తీసుకోవడం, వాటిలో పోటీ చేయడం, ఇంతే అంటారు. ఆయనకంటూ ఒక ఇంపార్టెన్స్ అనేది ఏమి లేదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు జనసేన శ్రేణి. అది జనసేన వాళ్ళు ఫీల్ అవుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ ఫీల్ అవ్వట్లేదు కదా. బేసికల్గా పవన్ కళ్యాణ్ అలయన్స్ చేసుకుంటున్నారు. ఎవరి సపోర్ట్ చూసుకొని చేసుకుంటున్నారు? కార్యకర్తలు, వాళ్ళకున్న క్యాడరు. మీ సపోర్ట్ చూసుకునే కదా ఆయన చేస్తున్నాడు. వాళ్ళకు మద్దతు ఇవ్వాలన్నా, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారన్నా అంటే మీరు ఉన్నారనే ధీమాతో చేస్తున్నారు. ఇప్పుడు ఆ ధీమాని మీరు కట్ చేయాలి కదా. మేము మీతో లేమనేది పక్కకి వెళ్ళిపోతే పవన్ కళ్యాణ్ నథింగ్, పవన్ కళ్యాణ్ ఈజ్ జీరో. యూ మేక్ ఇట్ ఈజ్ జీరో. దెన్ మీ మాట విననప్పుడు యూ మేక్ ఇట్ ఈజ్ జీరో. నువ్వు పవర్ ఇచ్చి నీ దగ్గర ఉండాల్సిన డబ్బుల్ని నువ్వు వాడి చేతిలో పెట్టి నాకు డబ్బులు ఇవ్వా, నాకు డబ్బులు ఇవ్వ ఎందుకు ఇస్తాడు? ఎవరైనా ఇస్తారు? ఎవరైనా ఇవ్వరు కదా. సేమ్ థింగ్, కార్యకర్తలే పార్టీకి మూలం. మిమ్మల్ని చూసుకొని కాబట్టి ఆయన వెళ్ళింటారు. ఇప్పుడు మీ మాట విన్నప్పుడు మీకు అధ్యక్షుడు ఎందుకు? మీరు సైడ్ అయిపోండి. మీరు అధ్యక్షుడు తీయద్దండి, మీరు సైడ్ అయిపోండి. ఇప్పటికిప్పుడు పార్టీ అంటే నచ్చకపోతే సైలెంట్ అయిపోండి. మీరు సైలెంట్ అయిపోతే అయిపోయింది కదా. అతని రియాలిటీ ఏందో అర్థమైపోతుంది, అతని కెపాసిటీ అర్థమైపోతుంది. నెక్స్ట్ టైం ఎవరు అతనితో అలయన్సే చేయరు. చేయాలనుకున్నప్పుడు నెక్స్ట్ టైం ఈ తప్పులు చేయకుండా అప్పుడు అతనికి బుద్ధి వస్తుంది. కాబట్టి అధ్యక్షుల వారికి, వాళ్ళ అధ్యక్షుల వారికి అప్పుడు మీ అందరితో కూర్చొని చర్చిస్తాడు. ప్రతి ఒక్కరిని పిలుస్తాడు. అన్న నూరా, అక్క నూరా, తమ్ముడు నూరా అని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడతాడు. అప్పుడు చర్చిస్తాడు. మీకు వాల్యూ ఉంటుంది. అసలు మిమ్మల్ని పట్టించుకొని వాల్యూ లేని దగ్గరికి వెళ్ళేసి మీరు ఏం చేయడానికి ఉంటుంది? ఏముండదు. కాబట్టి మార్పు ఆశిస్తున్నారేమో బాలగారు వాళ్ళ అధినేత నుంచి. ఎందుకంటే ఆయన ఫస్ట్ వాళ్ళు అనుకున్నదంతా ఏంటి, మా నాయకుడు, మా సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సీఎం కావాలి. ఎప్పుడు రెండు సామాజిక వర్గాలే సీఎం. ఇక్కడ వెరీ క్లియర్, అతను సీఎం అవ్వలేను, నేను అవ్వను, నాకు సీట్లు లేవు అని చెప్పేశాడు. వేర్ ఈస్ ద క్వశ్చన్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? వేర్ ఈస్ ద క్వశ్చన్ ఇస్ అరైజ్? దెర్ ఈస్ నో స్కోప్ అట్ ఆల్, దెర్ ఈస్ నో రూట్. నేను ట్రావెల్ చేస్తానంటే ఎలా అవుతుంది? అంటే గౌరవప్రదమైన సీట్లు తర్వాత పోనీ ఓకే సీఎం విషయం క్లారిటీ వచ్చేసింది. చాలా సింపుల్ అండి, సీట్ల విషయం క్లారిటీ వచ్చింది. చాలా సింపుల్ అండి. సినిమాలో బాగుంటది కానీ గౌరవప్రదమైన సీట్లు, నాన్ గౌరవప్రదమైన సీట్లు ఎక్కడైనా ఉంటాయా? అంటే ఒక 60 స్థానాల వరకు వాళ్ళు అడగడం, 60 స్థానాలు అసలు వీళ్ళు పోటీ చేస్తారా? వాళ్ళకి సీట్లు వస్తాయా? కామన్ సెన్స్ ఉండాలి. వీళ్ళకైనా కార్యకర్తలకి లేకపోతే చెప్పే ఆయనకైనా వాళ్ళు ఇచ్చేది 30 సీట్లు అనుకోండి, 60 స్థానాలు ఎలా వస్తాయి? ఇప్పుడు గౌరవప్రదమైన అనుకున్నప్పటికీ కూడా మీకు మ్యాజిక్ ఫిగర్ ఎంత రావాలి? 175, 88 మినిమం రావాలి. 88, 89 రావాలనుకోండి, అంటే మీకు 40 సీట్స్ రావాలి. వస్తాయా? 40 స్థానాలు రావాలి. వస్తాయా? రావు. మరి రానప్పుడు గౌరవప్రదమైన ఎలా అవుతుంది? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ గారు వీళ్ళ దగ్గరే ఉంటుంది పవర్ అనేది. మీరు వాళ్ళకి అలియన్స్ అంతే, సపోర్టివ్ బ్యాంక్ మీరు.